హాయ్ గైస్, ఈరోజు మనతో ఉన్న గెస్ట్ సురేష్. సో తను నా ఫ్రెండ్ యాక్చువల్గా. తను ఎప్పటి నుంచి ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాడు. సో ఆ కంపెనీ డీటెయిల్స్ మొత్తం అన్నీ నేను మీకు చెప్తాను, దాని ద్వారా తెలుసుకుందాం మనం. హాయ్ సురేష్. హాయ్ వంశీనాథ్. ఎలా ఉన్నావు? యా ఫైన్, వాట్ అబౌట్ యూ? యా ఐఎమ్ ఫైన్. ఓకే, సో మనం స్టార్టింగ్ బేసిక్ నుంచి వెళ్దాం. ఓకే, స్టార్టింగ్ నీ స్కూలింగ్, ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఉండే లొకేషన్ ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఏంటి? తెలియని అది చెన్నై, అక్కడే పుట్టాను అనమాట. దెన్ సూలూరుపేట ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాము. సూలూరుపేట ఎక్కడ అంటే, సూలూరుపేట అనేది ఎక్కడ ఉంది, ఏంటి దాన్ని ఒకటి? సూలూరుపేట అంటే మనకి వెల్ నోన్ ప్లేస్ వచ్చి శ్రీహరికోట రాకెట్ సెంటర్. ఓకే, సో దాని నియర్ ప్లేసే సూలూరుపేట. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సూలూరుపేటలో? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. పుట్టినప్పటి నుంచి. ఓకే. సో బాన్ మొత్తం ఇక్కడే అనమాట ఆఫ్టర్ డెలివరీ. ఓకే. నీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? స్కూలింగ్ టోటల్ ఇక్కడే సూలూరుపేటలోనే, ఫ్రమ్ స్కూలింగ్ టు కాలేజ్. ఆఫ్టర్ 10th టోటల్ అంతా ఇక్కడే. ఓకే. నెక్స్ట్ డిగ్రీయా? బిఎస్సి తీసుకున్నారు. ఓకే. బిఎస్సిలో అంటే ఎలా ఉంటుంది బిఎస్సి అనేది? నేను తీసుకుంది వచ్చి బిఎస్సి కంప్యూటర్ సైన్స్. అంటే నేను యాక్చువల్లీ బిఎస్సి జాయిన్ అవ్వక ముందు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. సో ఆ టైంలో ఇంజనీరింగ్కి చాలామంది హెవీ క్రౌడ్ ఉండే. ఓకే. సో ఒకే దారిలో ఎందుకు వెళ్ళడం అని, సో డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నాను. అంటే మీ ఓన్ డెసిషన్ ఇది? ఇంట్లో పేరెంట్స్ అందరూ ఇంజనీరింగ్ అనేది ఒక ఫ్లో ఉండదు. అప్పుడు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలి, సో వాళ్ళందరూ ఇలా వెళ్తున్నారు, సో నువ్వు అలాగే వెళ్ళు అని వెళ్ళాలి. సరే వాళ్ళ మాట ఎందుకు కాదన్నావు అని నేను జస్ట్ ట్రై చేసిన. ఓకే. సో ఎంసెట్ అప్పుడు క్వాలిఫై కాలేమను. దెన్ వచ్చి విజయవాడ నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో, సో అక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. ప్రైవేట్గానే. సో మీరు డిగ్రీ అనేది ప్రైవేట్గానే చేశారు? నేను డిగ్రీ ముందు చెప్తున్నా. డిగ్రీ ముందు చెప్తున్నా. ఓకే. ఓకే. ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలని సో విజయవాడ వెళ్ళా, ఇబ్రాహీంపట్నం. ఆఫ్టర్ ఇంజనీరింగ్ అంటే ఓకే, ఆఫ్టర్ ఇంటర్ తర్వాత చెప్తున్నారు? ఇంటర్ తర్వాత. సో అక్కడ ఏమైందో తెలియదు, డెస్టినీ అంటారు. సో 1 వీక్ కరెక్ట్గా ఉన్నా ఇంజనీరింగ్ కాలేజ్లో. సో అప్పుడు కూడా చాలా రియలైజ్ అయిపోయా, ఒకే పాత్రలు ఎందుకు వెళ్ళడం. ఫీ అంతా పే చేసా. ఓకే. అంతా పే చేసిన తర్వాత రియలైజేషన్ అయిందనమాట. సో ఒకవేళ వద్దని అనుకున్నా అంటే మామూలుగా బీటెక్కే కొంచెం వద్దు అని అనుకున్నారు, మళ్ళీ ఆ పాత ఎందుకు చూస్ చేసుకోవాలి? అంటే మనకంత మెచ్యూరిటీ ఉండదు. సో అందరూ ఒకే వేలో పోతున్నారు అందరూ. అప్పుడు ఒక ఫామ్లో ఉండే ఇంజనీరింగ్ అనేది, ఇంజనీరింగ్ అని. సో ఆ వేలో ఆలోచించకుండా వెళ్ళాను. సో 1 year వెళ్ళిన తర్వాత ఆ క్రౌడ్ని, ఒకే మెంటాలిటీని చూసి ఇలా వెళ్ళడం నాకు కరెక్ట్ అనిపించలే. సో ఐ చూస్ డిగ్రీ. ఏ బ్రాంచ్ తీసుకున్నారు బీటెక్లో? అప్పుడు సిఎస్సి తీసుకున్నారు. ఓకే. సో అదంతా వద్దని చెప్పి మీరు ఇంకా దాన్ని డిస్కంటిన్యూ చేశారు. సో నెక్స్ట్ దాని తర్వాత దెన్ లేట్గా జాయిన్ ఆ ఇయర్లోనే డిగ్రీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా. ఇక్కడ సూలూరుపేటలో తీసుకున్నారు. ఓకే. సో 2017లో జాయిన్ అయ్యా. ఓకే. 20లో కంప్లీట్ అయిపోయింది. 3 years విత్ 80%తో క్వాలిఫై అయిపోయా. ఓకే. సో యా బాగుంటుంది డిగ్రీ. కాకపోతే ఏంటంటే డిగ్రీ చేసేటప్పుడు కూడా ఇంట్లో పేరెంట్స్ బయట ఏంటి డిగ్రీ చేస్తున్నావు అనేవారు. డిగ్రీ ఏంటంటే జస్ట్ టిష్యూ పేపర్ లైక్ అనమాట. సో ఇప్పుడు డిగ్రీకి కొద్ది వాల్యూ ఉంది. ఇంతకుముందు నేను ఎప్పటి నుంచో డిగ్రీ ఉంది కాబట్టి, సో అంత బీటెక్ అనేది అప్పుడు ట్రెండింగ్. సో అంత. సో యాక్చువల్లీ అప్పుడు నేను ఇంజనీరింగ్ తీసుకోవాలంటే మేబీ జాబ్లో జాయిన్ అవ్వకపోయిండొచ్చు. అంత హెవీ క్రౌడ్, కాంపిటీషన్ చూసి మేబీ డెస్టినీ నమ్ముతాను. సో ఇలా వచ్చేసింది అనమాట. ఓకే. సో 2017లో మీరు డిగ్రీ తీసుకున్నారు, 2020కి అయిపోయింది. సో డిగ్రీ అంతా బాగానే ఉండిందా మీకు? అంతా డైలీ ఇప్పుడు డిగ్రీ అంటే మనం ఏంటంటే కాలేజీకి వెళ్ళరు అది అంటూ ఉంటారు. అట్లా ఏం లేదు. డిగ్రీలో పార్ట్ టైం ఉంటుంది, అదే రెగ్యులర్ ఉంటుంది, డిస్టెన్స్ కూడా ఉంటుంది. సో నేను రెగ్యులరే తీసుకున్నారు. ఓకే. అంటే కాలేజ్కి వెళ్ళాను. టైమింగ్స్ ఎలా ఉంటాయి? అది హాఫ్ డే కాలేజ్ అనమాట. టైమింగ్స్ మార్నింగ్ నుంచి మార్నింగ్ 10 to ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1:30 అలా ఉంటుంది. 1:30 అలా. ఓకే. సో ఇదేంటంటే ఎవరైనా కానీ ఏదైనా వర్క్ చేసుకోవడం కూడా కొంచెం వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. పార్ట్ టైం జాబ్స్కి చాలా బెనిఫిట్. ఓకే. మీకు కాలేజ్ ఫ్యాకల్టీ కానీ అందరూ అంటే, సో డిగ్రీ కదా అందుకని అడుగుతున్నాను, ఎలాగా అంత కరెక్ట్ చెప్పడం కానీ రెగ్యులర్గా మీ అటెండెన్స్? నా ఒపీనియన్ ఏంటంటే ఇంటర్ వరకు ఫ్యాకల్టీ బాగా
చెప్పేది అర్థమవుతుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. correct. వన్స్ డిగ్రీకి వచ్చిన తర్వాత మనం నెగ్లిజెన్స్ ఎక్కువ చేస్తాం స్టడీ మీద, సో ఎక్కువ ఫోకస్ చేయం. సో వాళ్ళు జస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ చేసి చెప్పేసి వెళ్ళిపోతారు, అంటే రియాలిటీ చెప్తున్నా. సో జస్ట్ ఇంట్రడక్షన్ అలా పైన చెప్పేసి వెళ్తారు. మనమే ఓన్గా చదువుకొని క్వాలిఫై అవ్వాలన్నమాట. సో ఏది డెప్త్గా వెళ్ళరు. అలాంటి మెచ్యూరిటీ కూడా అలాగే ఉంటుంది మనకి, నేర్చుకోవాలి ఆ టైంలో. సో నేను విన్నది ఏంటంటే డిగ్రీలో ఏంటంటే కొంచెం లైక్ స్ట్రిక్ట్గా ఉండరు, కొంచెం మనం ఏదన్నా కొంచెం లైక్ ఎగ్జామ్స్ కానీ రిజల్ట్ కానీ సింపుల్గా పాస్ అయిపోవచ్చు అని నేను విన్నాను. యాక్చువల్లీ ఇది టోటలీ రాంగ్. ఓకే. యాజ్ ఇంజనీరింగ్లో ఎలా ఉంటుందో స్ట్రిక్ట్గా జేఎన్టీయూ అలా ఉన్నాయి కదా యూనివర్సిటీస్, సేమ్ దీంట్లో కూడా యూజీ, ఓకే, యూజీసీ అది కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది డిగ్రీకి వచ్చేసరికి. సో ఏంటంటే డిగ్రీ కూడా చదివితేనే పాస్ అవుతాం, అలాగా బయట రూమర్స్ అన్నీ చాలా రాంగ్. ఓకే. సో డిగ్రీ కూడా పాస్ అవ్వడం కష్టమే. మీకు అంటే సెంటర్స్ దగ్గర పడేవా లేకపోతే దూరం? సులూరుపేటలో సెంటర్స్ ఉన్నాయి. ఓకే. సో అక్కడే. లైక్ మీకు ఇయర్లీ వైజా లేకపోతే సెమ్ వైజ్? సెమిస్టర్ 6 సెమిస్టర్స్ ఉంటుంది, 3 years. ఓకే. ప్రాజెక్ట్ కూడా? ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. ఓకే. సో అలాగా 2020కి మీ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేశారు. 2020 మార్చ్ కల్లా అయిపోయింది. సో మీరు అంటే ఈ గ్యాప్లో ఏదన్నా మీరు చెప్పినట్టయితే మీ టైం అనేది ఉండేది కదా, సో ఆ టైంలో మీరు ఏమన్నా చేసేవాళ్ళా లేకపోతే? నేను ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడు ఇది బీఎస్సీ కదా తీసుకునేది, సో ప్రోగ్రామ్ మీద నాలెడ్జ్ ఉండే అనమాట కొద్దిగా. ఓకే. అంటే ఫ్రెండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్ హెల్ప్తో నేర్చుకుంటూ ఉన్నా. ఓకే. సో ఫైనల్ ఇయర్లో నేను ఒక వెబ్ పేజ్ కూడా డెవలప్ చేశాను. మీ ఓన్గా వెబ్ పేజ్? ఓకే. ఆ టైంలో కాలేజ్ వాళ్ళకి కూడా ప్రిన్సిపల్కి కూడా చూపించా, ఆయనకి కూడా చూపించాను. అండ్ దేనికి రిలేటెడ్ ఆ వెబ్ పేజ్? అంటే లైక్ ఈ-కామర్స్, జొమాటో ఉంటాయి కదా, ఓకే. సో ఆ వెబ్ ఏపీఐ అనమాట. అది మీ ప్రాజెక్ట్ లేకపోతే మీ ఓన్ ఇంట్రెస్ట్తో? ఓన్ ఇంట్రెస్ట్, ప్రాజెక్ట్ ఏం కాదు. ఓకే. నా ఇంట్రెస్ట్తోనే చేశాను. సో ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, అర్థమైంది. సో ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అలా వెళ్ళాలి అని. సో మీరు ఇంట్రెస్ట్తోనే ఈ ఫీల్డ్ అంటే లైక్ డిగ్రీ కానీ బీఎస్సీ కానీ తీసుకున్నారు కంప్యూటర్స్? అంటే నాకు హార్డ్వేర్ అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో ఇలా సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేసాను. సో ఆ టైంలో ఇంట్రెస్ట్ బాగుండేది అనమాట. ఓకే. అది మీకు ఏమన్నా యూస్ఫుల్ ఉండిందా ఆ వెబ్ పేజ్ అలాగా? ఇంకా అలాగా యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు దీని గురించే చెప్పాను. సో వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. ఓకే. ఓకే.